వాస్తవానికి మోడీ తీసుకొచ్చింది చాలా అద్భుతమైన సంస్కరణ. జీఎస్టీలో స్లాబులు మార్చడం, తగ్గించడం, అందులో కూడా సామాన్యులకి ఊరట లభించేలా నిర్ణయం తీసుకోవడం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే సూపర్ సిక్స్ అద్భుతంగా అమలు చేసేసామని చెప్పుకుంటుందో తొలి అడుగు అనే కార్యక్రమం పేరుతో మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఇంటింటికి వెళ్ళమని, తొలి అడుగులో పాల్గొనమని, ప్రజలకు వివరంగా చెప్పమని, ఏం పథకాలు అందించావు, ఇలా ఒక కార్యక్రమాలు చేస్తారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు బీజేపీ అలాగని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణలు, పైగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ధరలు పెంచడమే కానీ అప్పుడెప్పుడో కాంగ్రెస్ హయాంలో జరిగిందట తగ్గించడం అనేది, తర్వాత పెద్దగా లేదు. ఫస్ట్ టైం జిఎస్టీ విషయంలో స్లాబులు మార్చి జిఎస్టీ తీసుకురావడమే ఒక అతిపెద్ద సంస్కరణ. ఎన్నో రకాల పన్నులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని ఒకే గొడుక్కి కిందకి తీసుకొచ్చి జిఎస్టీ అనే రూపంలో మళ్ళీ అందులో వచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి మళ్ళీ తిరిగి అమౌంట్ ఇచ్చి ఇదంతా ఆర్థికంగా చేయూతనిస్తున్న నేపథ్యంలో స్లాబులు మార్చి తగ్గించడం అనేది చాలా పెద్ద సంస్కరణ. ఇది ఈ తొలి అడుగులాగా ఎలాగైతే ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, వీళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ ఆ పని చేయాలి. అంటే ఓకే మేము చెప్తున్నాం ప్రకటిస్తున్నాం అది వేరు. ఒక ప్రత్యేక కార్యక్రమం లాగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏమైనా నాయకులు లేరా ఆంధ్రప్రదేశ్లో? కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభలో మన కొత్తగా అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళందరూ కనుక నడుం బిగిస్తే, వీళ్ళందరూ కనుక కలిసిగట్టుగా ప్రచారం చేస్తే, వీళ్ళందరూ ఏకదాటిగా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే సభలు నిర్వహించి చేస్తే జిఎస్టీ విషయంలో అంటే ఓకే ఇది కేంద్ర పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనొచ్చు. కానీ ప్రచారం చేస్తే వద్దని అనరు కదా. కేంద్రం కూడా బీజేపీ అధిష్టానం కూడా ఏం చెప్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు ఇచ్చే పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయమనే కదా చెప్తారు. మొన్నటి వరకు మాధవ్ గారు చేసింది ఏంటి, మొత్తం మొన్న పెట్టిన సభ ఏంటి, సభ పెట్టిన నడ్డా గారిని పిలిపించి ఇప్పటికీ ఆయన గ్రామాల్లో తిరగడం ఇవన్నీ ఏదో కార్యక్రమం అయితే మొదలైంది. కానీ ఈ జిఎస్టీ విషయంలో జిఎస్టీ ప్రచారం చేసుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏం చేసింది, ఏం చేస్తుంది ప్రాంతీయ పార్టీలతో కంపేర్ చేసుకుంటే అంటే అసలు ఇది చేయాల్సింది చాలా పెద్ద కార్యక్రమం. ఇది స్లాబులు తగ్గించి 18% 5%కు స్లాబులు తీసుకురావడం అంటే చిన్న వ్యవహారం కాదు. ఎన్ని రేట్లు తగ్గుతున్నాయి, మధ్యతరగతి ప్రజలకి, సామాన్యులకి ఎంతగా నిత్యావసర ధరలు కూడా తగ్గడం అంటే మామూలు విషయం కాదు కదా. నిత్యావసర ధరలు ఎప్పుడు పెరుగుతారో అంటే తగ్గవు, ఆషామాషి వ్యవహారం కాదు. కేంద్రం తలుచుకుంటే ఆ పని అవుతుంది. అది మోడీ ప్రభుత్వం చేసి చూపించింది. దాన్ని పబ్లిసిటీ చేసుకునే విషయంలో రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి.